ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మనం ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు చేసే వీడియో ఇస్తారు. ఈ వీడియో నచ్చకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, ది మహేష్ హియర్. ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. సో మనకు ఏపీటెట్ ఫలితాలతో మనకు డిఎస్సి సంబంధించి అప్డేట్స్ కూడా రావడం జరిగింది. సో మనకు పూర్తి సమాచారం చూసే ముందు ఈ యొక్క ఏపీటెట్లో టాపర్ చూసినట్లయితే కర్నూలు నగరానికి చెందిన ఏ భారతీయ అనే అభ్యర్థి పేపర్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనకు సాధించడం జరిగింది. తనకు 150కి 141 అయితే స్కోర్ చేయగలిగింది. సో ఫస్ట్ అటెంప్ట్లో మనకు ఈ యొక్క స్కోర్ అనేది రావడం అనేది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. తన యొక్క కష్టం ఏదైతే ఉందో సో అది మనకు ఇక్కడ కనిపించింది. సో డిఎస్సిలో కూడా తను ఇదే విధంగా మంచి స్కోర్ సాధించాలని చెప్పి మన ఛానల్ తరఫున ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి ఖాళీలు మనకు 10,000 పైచిలకు ఉన్నాయంట. మనకు ఈ యొక్క ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారం అనేది గవర్నమెంట్ నుంచి మనకు ఆర్థిక శాఖ వెళ్ళిపోయింది. సో ఈ యొక్క ఆర్థిక శాఖ ఎప్పటికైతే మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వెంటనే మనకు త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. సో వీలైతే 2-3 రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చేలా చూస్తాము, లేదంటే మనకు వారం రోజులు పడుతుంది అని చెప్పి చెప్పారు. సో ఈ యొక్క సమాచారం అయితే మనకు రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, మీ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి, సో స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని, ఎస్జిటికి ఎన్ని, లాంగ్వేజ్ పండిట్కి ఎన్ని, ఇటువంటి సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని వెబ్సైట్స్లో మనకు చాలా ఫేక్ సమాచారం అయితే నడుస్తుంది. సో దయచేసి ఎవరు నమ్మకండి. అవి గతం తాలూకు అంటే లాస్ట్ డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ అనమాట అవి. సో అవి మీరైతే నమ్మొద్దు. ఆల్రెడీ నేను వీడియో చేశాను దాని మీద. సో ఇంకా మనకు ఎటువంటి స్పష్టమైన సమాచారం రాలేదు. నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో సో ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి మనకు వెబ్సైట్లో మీరు అభ్యంతరాన్ని తెలపవచ్చు. చాలా మంది ఏంటంటున్నారంటే మాకు ఈ యొక్క ఫైనల్ కీలో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి, కానీ రిజల్ట్స్లో చూసినట్లయితే మార్క్స్ అనేవి చాలా వరకు గణనీయంగా పడిపోయాయి. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో అటువంటి వారు, అంతేకాకుండా మీరు ఏపీటెట్కి అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా సరే మిస్టేక్స్ కనుక సమాచారం కనుక ఇచ్చినట్లయితే మీ యొక్క బయోడేటాలో కానీ మీ యొక్క పర్సంటేజ్లో కానీ సో ఏ సమాచారంలో సరే మిస్టేక్ ఇచ్చినట్లయితే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. అది ఏ విధంగా ఇవ్వాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను. పైన కార్డ్స్లోని, అంతేకాకుండా ఎండ్ స్క్రీన్స్లో కూడా వదిలేస్తాను. సో ఆ యొక్క వీడియోని అయితే చూడండి. సో ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క అప్డేట్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకు అంతేకాకుండా ఈ యొక్క ఏపీటెట్ ఫలితాల్లో మనకు 84 మంది ఫలితాలు అయితే నిలిపివేశారు. సో అభ్యర్థుల తప్పిదాల కారణంగా 84 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేశామని చెప్పి గంటా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. మరో 2 సెంటర్లో రాయడం, మరో 9 మంది వేరువేరు కేంద్రాల్లో మనకు ఈ యొక్క పరీక్ష అనేది రాయడంతో మనకు ఈ యొక్క వారి యొక్క ఫలితాలు అనేది ఆప్ చేశారు. అంతేకాకుండా చాలా మంది అభ్యర్థులకి ఏంటంటే మనకు స్క్రీన్లో క్వశ్చన్స్ అయితే కనిపించలేదు. సో వారు కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో వారికి కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి మనకు రిలీజ్ అవ్వలేదు. అంతేకాకుండా వీరి యొక్క ఫలితాలను ఎవరైతే ఈ 84 మంది ఉన్నారో సో వీరి యొక్క ఫలితాలను వీలైన త్వరగా అంటే మనకు వారం 10 రోజుల్లో వీరి యొక్క ఫలితాలను కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో దయచేసి ఎవరైనా సరే అటువంటి వారు ఉంటే సో మీకు రిజల్ట్స్ రాలేదు అని చెప్పి ఇది బాధపడకండి. సో మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మనకు మీకు వారం 10 రోజుల్లో అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పటి వరకు కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఏపీటెట్ ఫలితాలపై మీకు అభ్యంతరాలు ఉన్నా లేదంటే మీ యొక్క బయోడేటాలో ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే మార్చుకోవచ్చు అని చెప్పాను కదా. సో అక్కడ మనకు జర్నల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఈ యొక్క జర్నల్ నెంబర్ ఏటని చెప్పి చాలా మంది అడిగారు. సో మీరు మీ యొక్క ఏపీటెట్కి అప్లై చేసుకునేటప్పుడు 500 రూపీస్ 1000 రూపీస్ పే చేసి ఉంటారు కదా. సో అప్పుడు పే చేసుకునేటప్పుడు మీకు వెంటనే ఒక జర్నల్ నెంబర్ అనేది వచ్చి ఉంటుంది. సో అదే అనమాట మనకు ఈ యొక్క జర్నల్ నెంబర్ అనేది. సో ఈ యొక్క జర్నల్ నెంబర్ యూజ్ చేసుకొని మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా లేదంటే మీ యొక్క అభ్యంతరాలు తెలిపాలనుకున్నా సరే ఫస్ట్ ఈ జర్నల్ నెంబర్ అయితే చూడాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంటర్నెట్ స్టోరేజ్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మీరు ఒకసారి ఆ యొక్క డేట్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క అప్లికేషన్స్ కనుక మిస్ అయినట్లయితే కనీసం మొబైల్లో అయితే ఖచ్చితంగా ఆ యొక్క మెసేజ్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. తప్పకుండా మీకు ఆ యొక్క జర్నల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి. ఓకేనా? సో మనకు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎస్టర్డే మనకు 7 PM ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. మనకు రీవెరిఫికేషన్ అండ్ రెస్పాన్సివ్ షీట్ కోసం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 1000 రూపీస్ పే చేసినట్లయితే మనకు రీవెరిఫికేషన్ అండ్ రెస్పాన్సివ్ షీట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే
అంతేకాకుండా మనకు కంప్లైంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పి కూడా అప్డేట్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసింది అనమాట. బట్ ఏంటంటే మనకు ఫ్రెండ్స్ మనకు 9 గంటలకి అంటే 9 PM చూసినట్లయితే ఈ యొక్క అప్డేట్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిమూవ్ చేశారు. సో ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను 6:30 AM. సో ఇప్పటికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఏదైతే ఉందో సో అది మనకు 7 గంటలకు ఏదైతే ఇచ్చారో సో దాన్ని ఇప్పటి వరకు కూడా యాక్టివేట్ అయితే చేయలేదు. సో ఇక్కడ మనీ ఏ విధంగా పే చేయాలి, మనం ఈ యొక్క రెస్పాన్సివ్ షీట్ అంతేకాకుండా రీవెరిఫికేషన్ చేసుకోవడానికి ఏ విధంగా మనీ పే చేయాలి అనేది మనకు ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే మనకు రాలేదు. సో ఈ నైట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు పూర్తి స్పష్టమైన సమాచారం అయితే వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్ళినట్లయితే చాలా మంది అభ్యర్థుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఏపీ టెట్ పాస్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో సో దాన్ని తగ్గించమని అడుగుతున్నారు. మినిమం 5% తగ్గించినట్లయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందని అంటున్నారు. సో అంటే SC STకి 35%, బీసీ వారికి 45%, ఓసీ వారికి 55% కనుక పెట్టినట్లయితే చాలా బాగుంటుంది అంటున్నారు. సో ఓసీ వారికి 150కి 90 మార్క్స్ అనేది అర్హత మార్క్గా పెట్టడం జరిగింది. యాక్చువల్గా 90 మార్క్స్ అనేది మనకు చాలా ఎక్కువ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో గవర్నమెంట్ వారు డిసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనకు ఏపీ డిఎస్సికి ముందు ఒకే ఒక ఏపీ టెట్ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క ఒకే ఏపీ టెట్లో చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. మనకు అవగాహన లేని ఎగ్జామ్ కూడా ఇది మనకు ఆన్లైన్లో పెట్టడం అనేది. సో ఈ యొక్క అభ్యర్థన అయితే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో తప్పకుండా షేర్ చేయండి, అప్డేట్ ఏమైనా ఉంటే తప్పకుండా మీకు అందిస్తూనే ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.